చర్చి నిండిపోవడం దేవుని ఉద్దేశం కానే కాదు. గుండె నిండా పాపం ఉంది, బాబోయ్ నేను పాపిని అని గుర్తించడమే దేవునికి ఇష్టం తప్పితే చర్చీలు నిండిపోవడం దేవునికి ఇష్టం లేదండి. చేపల మార్కెట్లు కూడా కిటకిటలు ఆడుతుంటాయి. కానీ చెప్పండి, బంగారం షాపులు, వజ్రాల షాపులు కిటకిటలు ఆడిపోతుంటాయి రోజు రోజు రోజు. బంగారం కొనడానికి కాస్త ధనికులు, బాగా డబ్బున్నోళ్ళు, కాస్త డబ్బు దాచుకున్న వాళ్ళు వెళ్తారు. చేపల మార్కెట్లు 200 పట్టుకుని వెళ్ళిపోవచ్చు, 100 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోవచ్చు. పొలోమని ఏదో దగ్గర పెద్ద పరిగలైనా తెచ్చి తినేయచ్చు. దేవునికి స్తోత్రం కలిగినగాక. దేవునికి జనసంఖ్య కాదు, ఓ జన సమూహాలు కూడా కాదు. ఆయనకు కావాల్సింది ఏర్పరచబడిన పిల్లలు. ఏర్పరచబడిన పిల్లలు దేనితో? దర్శనంతో. దేనితో? వాక్యంతో. దేనితో ఏర్పరచబడిన వాళ్ళు? వాక్య ప్రత్యక్షతతో. దేనితో ఏర్పరచిన వాళ్ళు? రేలియా లాంటి రోషం కలిగిన వాళ్ళు దేవునికి కావాలి. తన దైవత్వాన్ని వారికే బయలుపరుచుకుంటాడు దేవుడు, ఊరందరికి కాదు.